మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. మనందరం దాక్కోవడానికి ఒక మంచి చోటు కనిపెట్టాను. భలే భలే, ఈ సొరంగ మార్గం చాలా పొడవుగా ఉంది. భూమి అడుగున నీరు ఇందులో నుంచే వెళ్తోంది. మనం తలదాచుకునే చోటు అక్కడే ఉంది. అబద్ధాల కోరు. ఏం దర్శకుడో, అంతా నువ్వే ఏర్పాటు చేసినట్టు బిల్డప్ ఇచ్చావు. మొదటి నుంచి నీ మీద నాకు నమ్మకం కుదరట్లేదు. నకిలీ బర్గర్ విన్ నువ్వు. తప్పుడు బర్గర్ నువ్వు. అనవసరంగా తనని మాట్లాడకండి. ఇది కూడా నాటకమే అనుకుంటాను. ఏంటి? ఎంత పొగరు. ఇలా చూడండి, మనం చేరుకున్నాం. అద్భుతంగా ఉంది. చూడండి, నేను దీర్ఘంగా ఏదైనా ఆలోచించాలన్నప్పుడు ఇక్కడికే వస్తాను, తెలుసా? ఇది వచ్చావు మన కొండ వెనక భాగంలా ఉంది. ఇక్కడి నుంచి నగరం మొత్తం కనిపిస్తుంది. పొకూరు భూమిని మనం ఇక్కడి నుంచే చూడొచ్చు. ఆ సముద్రపు దొంగలు మనల్ని కనిపెట్టేస్తారేమో. బయట నుంచి చూస్తే లోపలి భాగం సరిగ్గా కనిపించదు. దీన్ని మనం సురక్షితమైన చోటుగా మార్చేద్దాం. సీక్రెట్ పేస్ట్రీ. దాక్కోవడానికి తగిన ప్రదేశమేనా? ఇప్పుడు చూద్దు గాని ఏం చేస్తున్నానో చూడు. కాస్త నీళ్లు పోయాలి. ఇదిగో నీళ్లు పోస్తున్నాను. వామ్మో! ఈ రహస్య స్థావరం భూమి అడుగున భాగంగా మారిపోయింది. ఇక్కడ ఉన్న అడ్డు మనల్ని రక్షిస్తుంది. సరే, అందరూ నా వెనకాలే పదండి. భలే. అది వస్తున్నాను. హే. నోబితా, ధన్యవాదాలు. ఇక్కడ బోల్డ్ అని గదులు ఉన్నాయి కాబట్టి మీకు నచ్చింది ఎంచుకోండి. రక్షకులైన మీ దగ్గర మంచి గ్యాడ్జెట్లే ఉన్నాయే. కాస్త సరిగ్గా ఉండు జియాన్. నాకు ఆకలి కడుపు ఉబ్బిపోయింది. సరే, నాకు కూడా ఆకలిస్తోందిలే. చూడండి, పై భాగంలో చెట్లకి మంచి మంచి పళ్ళుంటాయి. ఓ, నిజంగానా? మీరందరూ కాసేపు ఆగండి. బాగా ఆలస్యమైంది. భోంచేశాక నిద్రపోదాం. బ్యాడ్జీలు తీసేస్తే దుస్తులు మాయమైపోతాయి. అది సరే గాని ఇక ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమిటి నీ ఉద్దేశం? జరిగేదంతా షూటింగ్ కాదు, నిజం. అది అర్థం చేసుకో మరి. అవును కదా. మనం ఈ గ్రహంలో ఇలా ఉండిపోతే మనకి దెబ్బలు తగులుతాయి. మన ఆరోన్ని రక్షించాలని నిర్ణయించుకున్నాం కదా. అది సరే కానీ ఆ సముద్రపు దొంగలతో మనం తలపడగలమా? బహుశా వాళ్ళంతా బలహీనులు, ఎందుకంటే వాళ్ళ నాయకుడు శక్తివంతుడు కాదనుకుంటాను. ఉపాయం, మన దగ్గర హీరో దుస్తులు ఉన్నాయి, డోరెమోన్ గ్యాజెట్లు ఉన్నాయి. ఈ పొక్కురు గ్రహాన్ని ఇలా వదిలేసి వెళ్ళడానికి మనకి మనసు రాదు కదా. సరే సునియో, మనం ప్రయత్నిద్దాం. అందరూ అలా అంటుంటే నేనేం చేస్తాను? సరే, మనమందరం ఏకమై నక్షత్ర వీధి రక్షకులుగా మారి సముద్రపు దొంగలపై దాడి చేద్దాం. సిద్ధం కండి. ఇదే మంచి అవకాశం. దయచేసి సరిగ్గా షూట్ చెయ్యి. ఈ పళ్ళు చాలా ప్రత్యేకమైనవి, ఎంతో రుచిగా ఉంటాయి. నాకు కూడా కావాలి. నేను ఒకటి తీసుకుంటాను. చూపించండి. భోజనానికి ధన్యవాదాలు. బలి బలి. అవునవును. ఓ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. అమ్మా, దుస్తులు భలే ఉన్నాయి.
ఆరోన్, నోబితా, నాకు నిద్ర పట్టడం లేదు. నా పరిస్థితి కూడా అదే. ఇంత దూరం మా గ్రహానికి వచ్చినందుకు నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేం పర్వాలేదులే. ఉన్నతమైన భావాలు కలిగిన ఒక మంచి హీరో కోసం నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాను. చెప్పాలంటే అందుకే నేను పోలీస్ అయ్యాను. నేనది మొదలుపెట్టిన తర్వాత నేను కూడా నటించాలని ఆశపడ్డాను. ఆ, కానీ నేను తెలుసుకున్నది ఏమిటంటే, మాట వరుసకి పోలీస్ అవ్వాలనుకుంటే సరిపోదు. బాధ్యతలు చేపట్టాక ప్రజల్ని రక్షించాలి. అదే ముఖ్య కర్తవ్యం. ఆ. అందుకే నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. ప్రజల సంతోషానికి అడ్డుపడే ఎలాంటి దుర్మార్గులనైనా తగిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలి అని. ఆరోన్, నువ్వే నిజమైన హీరోవి. హ? నేను కాదు. నీకున్నటువంటి అద్భుతమైన శక్తులు నాకు లేవు. నేను హీరోని కాదు. నక్షత్ర వీధి రక్షకులే నిజమైన హీరోలు అనిపించుకుంటారు. ఆరోన్, చెప్పు. నిజానికి మేము ఖచ్చితంగా పొక్కుర గ్రహాన్ని రక్షిస్తామని మాటిస్తున్నాను. నోబితా, అరుణ్ సైనికులతో తిరిగి వచ్చాడు. తను ఇంకా బతికే ఉన్నాడా? చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళని మీరు తప్పించుకోనిచ్చారు కదా. నాయక, మీకేం కావాలో చెప్పండి. పనికి మాలిన దద్దమ్మ. నాయక, మీరు జాగ్రత్తగా ఉండండి. నోర్మోయ్, మన పథకాలు అమలు చేసే సమయం దగ్గరకు వచ్చింది. మనల్ని ఎదిరించే వాళ్ళని హతమార్చండి. అరే, ఈ గ్రహానికి ఇదే సూర్యుడా? భలే ఉంది, మెరుస్తోంది కదా. చాలా అందంగా ఉంది. దాన్ని మేము 6 మాసు గ్రహం అని అంటాము. ఎంతో దూరంలో ఉండే ఆ నక్షత్రం ఈ పొక్కురు గ్రహానికి వెలుతురిని, వేడిని ప్రసాదిస్తుంది. ఇది మాకెంతో ఉపయోగకరంగా ఉంది. ఈ విషయంలోని వింతే ఇది. సరే అరుణ్, ఈ రోజు మేమేం చేయాలో నువ్వు చెప్పు. అలాగే. అదే వేడి నీటి ఊట ఉండే ప్రదేశం పొక్కూరు భూమిలోని ఒక భాగం. నిన్న రాత్రి మేము అమ్యూస్మెంట్ పార్కులోనే ఉన్నాం. సముద్రం మధ్యనున్న అంతరిక్ష కోట, విమానాశ్రయం దగ్గర నుంచొని అంతరిక్ష నౌకల్లో వచ్చే అతిథుల్ని ఆహ్వానిస్తూ ఉంటాం. సరే గాని సముద్రపు దొంగల ఉద్దేశం ఏంటి? చెప్తాను. నేను ఆ కోటలోకి వెళ్ళాక ఒక విషయాన్ని మాత్రం తెలుసుకోగలిగాను. అదేంటి? పొక్కూరు భూమి ప్రారంభ మహోత్సవం నాడు వాళ్ళేదో పథకం వేశారు. కానీ అదేంటో నాకు తెలీదు. ఇంతకీ ప్రారంభ మహోత్సవం ఎప్పుడు? అది రేపే అనుకుంటాను. మనకెంతో సమయం లేదనుకుంటాను. అవును,
నేను వెళ్లి మా వాళ్ళందరికీ పొకూరు భూమికి ప్రమాదం ఉందని నువ్వు హెచ్చరిస్తాను. ఒక్కడివే వెళ్తే ప్రమాదం. నేను నీతో వస్తాను. నాకు తెలిసి తనతో నోబితా వెళ్ళడమే ప్రమాదం. నువ్వేం దిగులు పడకు. నేను నిన్ను రక్షిస్తాను. నిజంగానూ నోబితా? తను కేవలం నోబితాయే కదా. ధైర్యవంతుడు. సముద్రపు దొంగల పథకం ఏమిటో మనం ఎలాగైనా తెలుసుకొని తీరాలి. అయితే అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్లి విచారణ కొనసాగిద్దాం. నిన్నట్లాగా అక్కడికి వెళ్ళి ఆడుకోకండి, సరేనా? హ, నాకు తెలుసులే. సరే, మనం హాట్ స్ప్రింగ్ దగ్గరికి వెళ్దాం. నాకు అర్థమైంది. అభ్యర్థుల్ని కలిసిన తర్వాత మనం అంతరిక్ష కోట వద్దకు వెళ్దాం. అలాగే. అయితే మనం తినడానికి తినబండారం తీసుకెళ్దామా? ఏమంటారు? అలాగే. గార్మెంట్ టేబుల్ క్రాస్. 7గురికి అన్నంతో గిన్నెలు. చూస్తుంటేనే నోరూరిపోతోంది. పొద్దునే అన్నం తింటారా? శత్రువుల్ని ఎదిరించడానికి శక్తి కావాలి కదా. రుచిగా ఉంది. ఆ? మొదటిసారి ఇంత రుచికరమైన ఆహారాన్ని తింటున్నాను. అయితే రుచికరమైన భోజనాన్ని తిందాం. భోజనానికి ధన్యవాదాలు. నక్షత్ర వీధి రక్షణ దుస్తుల్ని వేసుకోండి. మేమందరం సిద్ధంగా ఉన్నాం. ట్రాన్స్పరెంట్ క్లోక్ బ్యాంబూ కాప్టర్ ని ధరించండి. ఓయ్. మీరు మీ గదుల్లో నుంచి లాంచ్ అయ్యే ఏర్పాట్లు చేశాను, వెళ్ళండి. చాలా అద్భుతంగా ఉంది. అరే ఇది చాలా గొప్ప అవకాశం. అందుకే మూడ్ మేకర్ మ్యూజిక్ గ్రూప్. ఇవన్నీ చూస్తుంటే ఎంతో ఆసక్తికరంగా ఉంది. నక్షత్ర వీధి రక్షక దళం డోరేమోన్ వెళ్ళు. జియా, సునియా. ఇంకా నోబితా పదండి. మన జీవితం జీవితం పోరాడి చూసేద్దాం. ఆటంకాలొచ్చినా లక్ష్యము సాధించుదాం. అద్భుతంగా ఉంది. నోబితా వచ్చేసాడు. నోబితా, నువ్వు చాలా దారుణం. ఇప్పుడు ఏం చేయను? వెనక్కి ప్లే చేయగలవా? వెనక్కి ప్లే చేయడమా? మన దర్శకుడికి అంటే మన నాయకుడికి వెనక్కి ప్లే చేసే ప్రతిభ ఉండదు కదా. ఏదో ఒకటి త్వరగా కానిస్తే చాలు. సరే. నోబితా లాంచింగ్ స్టాండ్ మీద నుంచున్నప్పుడు దృశ్యానికి వెళ్ళాలి. అసలేం జరుగుతుంది? నేను వెనక్కి వచ్చేసాను. ధన్యవాదాలు. ఈసారి నేను నా సత్తా ఏంటో నిరూపించుకుంటాను. ధైర్యము ఐక్యంగా గెలుద్దాం. అరెరే మనం ఊహించినట్టే అయ్యింది. నోబితా అంటే అంతేగా. ఏంటిది? ఎందుకు ఇలా జరుగుతోంది? అందరూ తమని తాము జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే. అభ్యర్థులందరూ సమావేశమయ్యే సభ అదే. ఏం జరుగుతోంది? ఇక్కడంతా భలే సరదాగా ఉంది కదా. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నిజానికి గ్రహంలో ప్రమాదం పొంచి ఉంది. ఏంటి, ప్రమాదం పొంచి ఉందా? సరే, ఏదైతేనే విచారణ కొనసాగిద్దాం. అలాగే. సముద్రపు దొంగలు ఇక్కడ లేరనుకుంటాను. నోబితా, దయచేసి ఇక్కడే ఉండు. జాగ్రత్తగా వెళ్ళు.
దీన్ని ఎవరు తయారు చేశారు? మేమందరం కలిసి తయారు చేసాం. చాలా బాగుంది. యారోన్, అధ్యక్ష, నేను ఇప్పుడే వస్తాను. అరుణ్, ఏం జరిగింది? నిన్న నువ్వు ఎందుకని రాలేదు? మళ్ళీ అంతరిక్ష భాగస్థుల సంఘానికి ఏమైనా వెళ్ళావా ఏంటి? అధ్యక్ష, నేను ఊహించినట్టుగా వాళ్ళు నిజమైన సముద్రపు దొంగలే. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. మనకెంతో సమయం లేదు. మనం వీలైనంత త్వరగా వాళ్ళ పథకాన్ని అడ్డుకోవాలి. ఇంతకీ వాళ్ళ పథకం ఏమిటో? నాకేమీ తెలీదు. కానీ రేపు ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంది మాత్రమే తెలుసు. నువ్వు ఇంకా ఈ మాట వదలలేదా? వెనకబడ్డ గ్రహాన్ని అభివృద్ధి పరచాలన్నదే వాళ్ళ అభిప్రాయం అని అనుకుంటాను. మనల్ని ఇలా నమ్మించడమే వాళ్ళు వేసిన పథకం. యారోన్, చిన్నప్పటి నుంచి ఇలా ఆలోచించడం నీకు బాగా అలవాటైపోయింది. అవునారా? ఈ ప్రజలు గుడ్డిగా వాళ్ళని నమ్ముతున్నారు. అంతరిక్షపు సముద్రపు దొంగలు వీళ్ళని బాగా వాడుకుంటున్నారు. అరే రే, అరుణ్ కి ప్రమాదం. నన్ను కిందకి దించు. ఏమిటిది? కాసేపు ఊరికే ఉండు. ఆయ్, అసలు ఏం జరుగుతోంది? ఎవరైనా నన్ను ఆపచ్చు కదా? ఏమిటిది? ఓరి నాయనో, మళ్ళీ వచ్చి రేపు కలు. మాకు మాట. నోబితా, మనం ఎలాగైనా సరే. నోబితా, అదేంటి? ఒకవేళ నోబితా అనుమానాస్పదంగా ఇక్కడ ఏ చోటు లేదు. అవును, ఏం చేద్దాం అబ్బా? ఈ కాలంలో ఈ నీటి ఊట వెచ్చదనం తగ్గిపోతోంది. రేపే ప్రారంభ మహోత్సవం, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో జరుగుతున్నట్టుంది. వేరే ప్రదేశానికి వెళ్ళి చూద్దామా? ఈ సోనియాజియాన్లు ఏం చేస్తున్నారబ్బా? చాలా బాగుంది కదా? అదిరిపోయింది. ఏయ్, నాకంటే ముందెళ్తున్నావో? వస్తున్నాను. ఈ పార్క్ లో నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించడం లేదు. ఇక్కడ ఎన్నో ఆసక్తికరమైన వాహనాలున్నాయి. అన్నిటి మీద సవారీ చేయాలి. కానీ మనం ఎక్కువగా ఆడుకుంటున్నాం, పర్వాలేదా? వీళ్ళందరూ బలహీనులు. సమయం వచ్చినప్పుడు వాళ్ళ అంతు చూస్తాను. అంతరిక్ష దోపిడిదారులారా, రండి. అయిపోయారు. ఓహో, ఏమిటిది? విరిగిపోయిందా? ఎవరది? సముద్రపు దొంగల సభ్యుడేమో. అది మన వైపు చూస్తోంది. అవునవును. ట్రాన్స్పరెంట్ క్లోక్ మాయమైపోయింది. ఆఖరికి బలమైన వాడు బయటికి వచ్చాడన్నమాట. ఓయ్! ఇదిగో కాచుకో. ఏయ్ జియాన్! ఏయ్, నిన్ను నేనేం చేస్తానో చూడు. డ్రిల్ డాడీ! నా చెయ్యి ఇదిగో ఉంది. ఏమిటిది? నాకెంటో భయంగా ఉంది. హా
చిటికలో మిగతా వాళ్ళని కూడా హతమార్చొచ్చు. భూగ్రహ చెరసాల్లో వీళ్ళని పడేయండి. అక్కడికి నేను తర్వాత వెళ్తాను. సరే. అందరూ వినండి, ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయి. అంతరిక్ష భాగస్థుల సంఘానికి నేను ఎలా ధన్యవాదాలు చెప్పాలో దయచేసి రేపు జరగబోయే ప్రారంభోత్సవానికి మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా. ఒక్కోరా గ్రహంలోని ఈ పండుగని మనమందరం కలిసి జరుపుకుందాం. నేనెందుకు ఇక్కడున్నాను? అవును కదా, నేను ఇందాక బావిలో పడి ఇక్కడికి చేరుకున్నాను. ఏమిటబ్బా ఇది? ఆరోన్ అరవకు. ఆరోన్ వాళ్ళు సముద్రపు దొంగలు. గొప్పవాడివే నోబితా, నువ్వు ఇంత త్వరగా సముద్రపు దొంగలను కనిపెట్టేసేవే. అవుననుకో, కానీ నేను ఇక్కడున్నట్టుగా నీకెలా తెలుసు? ఇదిగో దీని ద్వారా కనిపెట్టాను. ఈ క్యాచ్ క్రాడల్ భలే పనికొచ్చిందే. జాగ్రత్తగా లాంచ్ చేయండి. మీకు అసలు ఇదేంటో తెలియదు అనుకుంటాను. జాగ్రత్తగా వినండి, ఈ పెద్ద డివైస్ ద్వారా గ్రహం అడుగు భాగానున్న శక్తినంతా తీసేసుకోవచ్చు. ఇది పూర్తయిన తర్వాత మనం దీన్ని లాంచ్ చేయొచ్చు. ఇదే మన పథకం అన్నమాట. దేనికి ఇదంతా? నాకు వివరాలేమీ తెలియవు, కాకపోతే ఈ గ్రహం పూర్తిగా అంతరించిపోతుంది. అంతరించిపోతుందా? ఎవరది? ఏయ్, ఆగు. మేబా, మీరు వాకింగ్ కి వెళ్తున్నారా? నిన్ను మేము నక్షత్ర వీధి రక్షకులం. ఆరే, దుస్తులు లేవేంటి? పారిపోదాం పద. ఏయ్, ఆగండి. ఊపిరి ఆడడం లేదు. నీ ప్రాణాలకి ఎటువంటి ముప్పు లేదు, కానీ ఈ గ్రహం ఎలా అంతరించిపోతుందో నీ కళ్ళారా చూడు, సరేనా? నువ్వు అనుకున్నది జరగదు, తెలిసిందా? హ, వీళ్ళు బట్టి మూర్ఖులు. నాయకి చేతకాని వాళ్ళను చూస్తే నాకు ఒళ్ళు మంట. అది ఏంటంటే నప్పెడుతోంది. మరి ఇంత దుర్మార్గం పనికిరాదు. మీకేం కాలేదు కదా? ఏమైంది సునియో? హే జియాన్, జియో థర్మల్ టెంపరేచర్ తగ్గిపోతోంది. దోపిడీదారుల పథకాల్లో ఇది కూడా ఒకటనుకుంటాను. డోరేమాన్, ఇదిగో హీరో బ్యాచ్. నోబితాకి ఏదో జరిగిందనుకుంటాను. ఇది నోబితాదనుకుంటున్నావా? ముఖ్యమైన బ్యాచ్ ని పోగొట్టుకున్నాడు. నాకు తెలిసి నోబితానే ఇంత నిర్లక్ష్యంగా ఉంటాడు. దర్శక, దయచేసి నోబితా ఎక్కడున్నాడో చూపించండి. తను ఆరన్ తో పాటు ఉన్నాడు. సునియో జియాన్లు కూడా ఉన్నారు. జియాన్, సునియో, అయితే వీళ్ళు దోపిడీదారులు వీళ్ళని బంధించినట్టున్నారు. మీ షూటింగ్ కెమెరా ఎక్కడుంది? అంతరిక్ష టవర్ అడుగు భాగంలో ఉన్నారు. పద, వెళ్ళి వాళ్ళకి సాయం చేద్దాం. మోల్ గ్లాస్, దర్శక, దయచేసి మమ్మల్ని నడిపించు. అలాగే, మేము వస్తున్నాం. ఖచ్చితంగా డోరెమోన్ స్నేహితులతో ఇక్కడికి వస్తాడు. అవును, నేను నక్షత్ర వీధి రక్షకుల్ని నమ్ముతున్నాను. సరే, ఆరోన్ మేము నిజమైన హీరోలమని అనుకుంటున్నాడు. అవును, నిజమే. ఆరోన్ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. హైడ్. నోరు మూసుకుని ఇక్కడే పడండి. పొకోరా గ్రహం నాశనాన్ని మీ కళ్ళారా చూడండి. ఈ సముద్రపు దొంగల్ని ఇప్పుడేం చేద్దాం డోరేమోన్? ఏమిటా శబ్దం? ఆ,
జరుగుతోంది? ఆర్గన్ డోరెమోన్ ఇక్కడికి వస్తున్నట్టున్నాడు. అవును. ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఏం చేస్తున్నారు చూడండి. తన మీద దాడి చెయ్యండి. డొకెన్! డొకెన్! అది డొకెన్! అయిపోయాను. మూర్ఖుడు. అరెరే ఆ! 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 ఏంటిది? డోరేమాన్ అందరికి సాయపడు. సూపర్ డోరా కేక్. నిన్ను వదిలిపెట్టను. కాపాడని. డోరేమాన్ నాలోని ప్రత్యేకత ఈ దృఢమైన తలే. నిన్ను దీన్ని మాత్రం కింద పడేయకూడదు. ఆ, ఇది నా బ్యాడ్జ్. త్వరగా తప్పించుకుందాం. అరెరే షుజుకా, తను మీకు దక్కాలంటే మర్యాదగా నాకు లొంగిపోండి. ఎంతటి దుర్మార్గపు బుద్ధి. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఎప్పుడైనా అర్థమైందా? ఇది చూసారుగా, సరిపోయిందా? ఆ, ఆ. అరే బర్గర్ నీకు ధన్యవాదాలు. ఓర్ నాయనో, ఇదేంటి నన్ను తగులుకుంది? ఇదే మంచి అవకాశం. అవును, త్వరగా ఇటు రండి. నీకు వీడ్కోలు. నోబితా మళ్ళీ నీకు 0 మార్కులు వచ్చాయి. నన్ను క్షమించండి. మర్యాద కాదు. అవుతావు లేదా? నాకు ఇది వద్దు. సరే, నేను వెళ్ళిపోతున్నాను. వీడ్కోలు. ఏమిటి కల్పితం ఆకారాలు? హ! నన్నే దగా చేస్తారా మీరు? మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. నా చేతికి దొరికారంటే నా రేపు త్వరగా వచ్చేస్తే బాగున్నా. ఎప్పట్లాగే ఇది చాలా బాగుంది కదా. అవును. ఆరుమాసు ఎప్పుడు ఇలాగే ప్రకాశంగా ఉండు. మా పొకూరు గ్రహాన్ని రక్షించు. నువ్వు మాట తప్పావు. హాయ్, హ, నిన్ను నమ్ముకోవడం వ్యర్థం. నోర్మోయ్. కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. పథకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఇకారోసన్, శక్తిని లాంచ్ చేయడానికి ఇదే స్టార్టింగ్ డివైస్. పొకోరో భూమి ప్రారంభోత్సవం సమయంలోనే ఇందులో శక్తిని నింపుతాము. సరిగ్గా ఆ సమయంలోనే ఇకారో గారు ఈ డివైస్ ని ప్రయోగించండి. విజయాన్ని సాధిస్తారు. ఇది చూస్తుంటే నీలాగే అనిపిస్తోంది. నాకు బాగా నచ్చింది. హాయ్, ధన్యవాదాలు. ఆ ఇక మీ ఆశలన్నీ అడియాసలవుతాయి. చూస్తూ ఉండండి. అది తలుచుకుంటే నేను ఆనందం పట్టలేకపోతున్నాను. 6 మాసు అంటే ఆ వజ్రాల గ్రహం నక్షత్ర వీధిలో ధగధగ అని మెరిసిపోతుంది. ఈ గ్రహంలోని అడుగు భాగంలో బొగ్గు పదార్థం ఉంది. నల్ల సీసాన్ని శరీరంలోకి తీసుకు